అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారట. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో రేవంత్ రెడ్డి దాదాపు 2-3 గంటల సేపు డిస్కస్ చేసినట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. నిన్న ప్రధానమైనటువంటి అంశం ఇది. కానీ నాకు ఆరోగ్యం బాలేని కారణంగా నేను కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ మీకు ఇవ్వలేకపోతా ఉన్నా. కానీ ఈ రోజు నుండి ఖచ్చితంగా పిన్ టు పిన్ అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అయితే రేవంత్ రెడ్డి నిన్న 42వసారి ఢిల్లీకి పోయిండు. సో హుటాహుటిన ఢిల్లీ హైకమాండ్ తో డిస్కస్ చేసిండు. ఢిల్లీ హైకమాండ్ కి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారట. ఎందుకు సీరియస్ అయ్యారు, ఏం జరిగిందంటే ఢిల్లీలో కూడా కేసీఆర్ లొల్లే నడుస్తున్నది. ఢిల్లీలో కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి జరిగిన 27వ తారీఖు సభ గురించి డిస్కస్ నడిచింది. కేసీఆర్ సభకు అంతమంది జనాలు ఎట్లొచ్చిర్రు, కేసీఆర్ సభ అంత పెద్ద సక్సెస్ కావడానికి గల కారణం ఏంది, కేసీఆర్ సభ ఢిల్లీని ఊపిందట కేసీఆర్ సభ. ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ సభకు సంబంధించినటువంటి విజువల్స్ కొన్ని చూసినట. ఇది ఆ కేసీఆర్ కి సంబంధించినటువంటి ఆ సభకు సంబంధించిన ఆ జన సముద్రం, లేకపోతే కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఢిల్లీ హైకమాండ్ ని కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడడం, ఢిల్లీ హైకమాండ్ ని కేసీఆర్ తిట్టడం, సోనియా గాంధీని ఉద్దేశించి మాట్లాడడం, రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఢిల్లీ హైకమాండ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా విన్నరట. అసలు కేసీఆర్ ఏ ధైర్యంతో అంత పెద్ద సభ పెట్టిండు, అంత పెద్ద సభ సుమారు 2500 ఎకరాలలో కేసీఆర్ సభ పెట్టిండు. ఆ సభ మొత్తం గ్రాండ్ సక్సెస్ అయింది. ఎవ్వరు ఊహించలే. వాస్తవానికి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాలేదు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేసీఆర్ ఓడిపోయిండు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కేసీఆర్ అసలు పోటే చేయలేదు. రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ డమాల్ అయిపోతాడు, కేసీఆర్ కంత సీన్ లేదు అనుకుంటున్నటువంటి మూమెంట్ లో కేసీఆర్ పార్టీ ఒకేసారి పుంజుకోవడం అనేది కాంగ్రెస్ హైకమాండ్ కి అసలు మింగుడు పడతలేదు, అర్థమైతలేదు కాంగ్రెస్ హైకమాండ్ కి బేసిక్ గా. ఎందుకంటే కాంగ్రెసే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది. రాబోతున్న 2028 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ దే హవా ఉంటుందని అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ సడన్ గా కేసీఆర్ ఎంట్రీ ఇచ్చేసరికి ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతలేదు. కానీ రేవంత్ రెడ్డికి చాలా క్లియర్ కట్ గా క్వశ్చన్స్ అడిగిరట. అసలు అంతమంది జనాలు ఎట్లా పోయిర్రు, సుమారు 7 లక్షల మంది కేసీఆర్ సభకు వచ్చిరని చెప్పి ఒక ప్రధానమైన అంచనా కనబడుతున్నది. ఎట్లా పోయిరు 7 లక్షల మంది? దాంట్లో రైతులే అధిక సంఖ్యలో ఉన్నారట, మహిళలు కూడా పెద్ద ఎత్తున పోయిరట, వృద్ధులు, ముసలు, పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున పోయిర్రు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. మరి ఎట్లా పోయిర్రు, ఏ విధంగా పోయిర్రు, వాళ్ళు పోవడానికి గల కారణం ఏందని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే, మేము మా పని మేము చేస్తున్నాం సార్, మేము గట్టిగానే పని చేస్తున్నాం, ఇక కేసీఆర్ ఇన్ని రోజులు రాలే కాబట్టి ఆయన శూన్యకి పోయిర్రేమో జనాలు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినట్ట. ఢిల్లీ హైకమాండ్ చెప్పిరట, మీ పైన వ్యతిరేకత భయంకరంగా ఉంది కాబట్టి జనాలు అక్కడ దాకా పోయిర్రు, మీరు చక్కగా పనిచేసి ఉంటే జనాలు అంతమంది కేసీఆర్ సభకు ఎందుకు పోతారు, మరి ప్రభుత్వం పైన జనాలకు పాజిటివ్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేసీఆర్ సభతోటి మనకేం పని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అన్ని ఇస్తున్నారు, 420 హామీలు కూడా ఇస్తున్నారు, మాకు రావాల్సినవి అన్ని వస్తున్నాయి, కేసీఆర్ సభతో మాకేం పని ఉంటుందా, మేమేందుకు పోతాం అనుకుంటారు కదా జనాలు. 6 గ్యారెంటీలలో రైతు భరోసా, రుణమాఫీ, పెన్షను, మహిళలకు రావాల్సినటువంటి 2500, గ్యాస్ సిలిండరు, స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారము, ఇంద్రమ్మ ఇండ్లు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవి వస్తలేవు కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, 16 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి భారీ బహిరంగ సభలో ఆయన ఒక ప్రసంగం ఇవ్వబోతున్నాడు. ఆ ప్రసంగాన్ని వినాలనేటటువంటి ఆలోచనతో జనాలు బయటకు వచ్చారు తప్ప ఏముంటది, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పనులు చేస్తే కేసీఆర్ సభకు లక్షలాది మంది జనాలు పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది. హైకమాండ్ కూడా అదే చెప్పిరట, మీ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి మీ వల్లనే కేసీఆర్ సభ సక్సెస్ అయింది, నిజంగా మీ పైన జనాలు పాజిటివ్ ఉంటే కేసీఆర్ సభకు లక్షలాది మంది జనాలు ఎందుకు పోతారు, మీ వల్లనే పోయిర్రు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చిన వ్యతిరేకత మీరు పొడగొట్టుకోవాలి. ఇంకా కేసీఆర్ ఇంకా 2-3 సభలు పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసీఆర్ చేసేటటువంటి కథ మీకు అర్థమైపోయింది కదా. ఐ మీన్ పబ్లిక్ మూడ్ అర్థమైపోయింది కాంగ్రెస్కి పబ్లిక్ మూడ్ అర్థమైపోయింది. 2023 ఎన్నికలలో కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ పైకి వచ్చింది పాజిటివ్. కేసీఆర్ 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏమో ఇంకొకటి కొత్తలో వస్తే బాగుంటుంది భయ్, ఎన్ని సంవత్సరాలని ఈయనకి గెలిపిస్తాం, కొత్తలకు అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అది కూడా ప్రజలు చాలా గమనించారు. కాంగ్రెస్ తాతల కాంచెలు ఉన్నటువంటి పార్టీ, 120 సంవత్సరాల చరిత్ర గలటువంటి పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి
తాతల కాంచెలి తరతరాల పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి, బోర్లు వేపించిరు, అనేక బోరెంగిలు వేపించిరు, చాలా మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇచ్చిరు, పట్టాలు ఇచ్చిరు భూములకు. ఇవన్నీ కూడా ఒక క్లారిటీలో ఉన్నారు జనం. అరే కాంగ్రెస్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అదొకటి ఇదొకటి చేసిండు, మళ్ళా పాత కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది, మా భావితరాలు మారిపోతాయి అనే ఆలోచనతో వేసారు. సీన్ కట్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? సీన్ కట్ చేస్తే రోషయ్య ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? సీన్ కట్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? అసలు వీళ్ళకి పొందన లేకుండా ఉన్నది. కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి పెద్ద సంబంధమే లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కొండంత ధైర్యంతో ఉండాలి అందరు జనాలు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అధికారంలో ఉందంటే వేస్ట్. అసలు వద్దునైనా ఈ పార్టీ వద్దు, ఈ కథ వద్దు, మళ్ళీ వీళ్ళకి అసలు ఓటేయొద్దు అనేటటువంటి ఒపీనియన్లోకి తెలంగాణ సమాజం వచ్చినారు. ఎందుకు వచ్చిరు? అప్పు ఉడతలేదు, మా తాన పైసలు లేవు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. ఈ మాటల ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు. కేసీఆర్ చేసినటువంటి అప్పుకు మేము వడ్డీలు కడుతున్నాం, వడ్డీలకే మేము 10,000 కోట్లు 20,000 కోట్లు అప్పులు తెస్తున్నాం అని చెప్పి ఇవా ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి మాటల. అప్పు ఉడతలేదు, మాతో అయితలేదు అన్నప్పుడు శాత కాకపోతే రాజీనామా చేయాలి, వేరేటోడు వస్తాడు. వేరేటోడు అప్పు తెస్తాడా, ఉన్నాయి అమ్ముకుంటాడా, ఏం చేస్తాడా, రాష్ట్రాన్ని నడిపిస్తాడు కదా. ఓపెన్ గా చెప్పడం ఎందుకు? అప్పు ఉడతలేదు, మేము ఏం చేయాలో అర్థమైతలేదు అంటే జనాలను భయప్రాంతాలకు గురి చేస్తురా, లేకపోతే జనాలకు క్లారిటీ ఇస్తురా, మా దగ్గర పైసలు లేవు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి జనాలను ఓపెన్ గా చెప్తురా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, కథం కరెంట్ వాయ్. వీడియోలు చేస్తుంటేనే కరెంట్ వాయ్. మా తాన కాంగ్రెస్ పార్టీ కథ గట్లుంటుందయ్యా. కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంట్ పోతే మళ్ళీ వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచన ఉంటుండే, కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కాబట్టి వస్తుందా రాదా అనేది కూడా డౌటే. మా వాళ్ళు లైట్ పెట్టింది అంటే గట్లున్నదయ్యా మన తాన కథ, కాంగ్రెస్ పార్టీ కథ. మరి నేను ఆల్రెడీ అప్పుడప్పుడు చెప్తా వాళ్ళకి, అరే నేను సాయంత్రం పూటనే వీడియోలు చెప్తున్నా, కరెంట్ గిరెంట్ బంద్ చేయకూరని చెప్పినా కూడా ఇప్పుడు టైంకే బంద్ చేస్తారంటే కూడా తెలియాలి మరి వాళ్ళకి. ఎందుకంటే మేము టైంకే బంద్ చేస్తామని చెప్పి చెప్పనీకి కావచ్చు. ఎందుకే ఈ కథ, ఎందుకే ఈ కాంగ్రెస్, ఈ తమాషా. వర్షం కూడా పడతలేదు బయట, మంచిగానే ఉంది కదా వెదర్. మరి ఏమైనా ఉండాలి కదా, సిగ్గు ఉండాలి కదా. 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం అని అప్పుడు కేసీఆర్ చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పబడుతుంది. 24 గంటలు ఏడబోతలేదు అధ్యక్ష. రేవంత్ రెడ్డి డైలాగ్ బంద్ చేయి, డ్రామా బంద్ చేయి. ఎన్ని రోజులు చెప్తావు ఈ డ్రామా? సరే ఏది ఏమైనా మొత్తానికైతే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి శివాట్లు పెట్టిరట. ఇంతమంది జనాలు కేసీఆర్ సభకు పోవడానికి కారణం మీరే. మీరు చేసుకున్నటువంటి పెంటనే, మీరు చేసుకున్నటువంటి కథనే. మీరు సరిగ్గా పరిపాలన చేస్తలేరు కాబట్టి జనాలకు మీ మీద నమ్మకం పోతున్నది. కేసీఆర్ సభకు లక్షలాది మంది జనాలు పోవడానికి గల కారణం కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగరు. ఇప్పుడు మీరు చేసినటువంటి 2-3 సంక్షేమ పథకాలు, ఒకరు ఉచిత బస్సు, ఫ్రీ బస్సు, పెన్షను, తర్వాత ఈ రైతు భరోసా, రుణమాఫీ, ఇవి కూడా చెప్పుకోరా అనే మీ ఊళ్ళకి. ఊళ్ళో పోయి చెప్పుకోవచ్చు కదా ఎమ్మెల్యేలు, అమ్మా కేసీఆర్ ఫలానికి ఇంత అప్పు చేసిండు, ఈ అప్పుకి ఇన్ని వడ్డీలు కడుతున్నాము, కేసీఆర్ ఉన్న బిందెలన్నీ ఎత్తుకోబోయిండు, ఖాళీ బిందెలాడ వచ్చిన జనాలకు అర్థమయ్యేటట్టు ఎమ్మెల్యేలు పోయి చెప్పొచ్చు కదా. ఇది కూడా చెప్పుకునే శాత కాదు, ఇది కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు కదా. ఎంతసేపు ఎమ్మెల్యేలు వచ్చి హైదరాబాద్ లో మండుడు తప్ప ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి ఉందా కాంగ్రెస్ వాడు ఎవడన్నా? మొత్తం హైదరాబాద్ వచ్చి పండుడే. మరి వాడిని గెలిపించడం ఎందుకు, వాడు ఉండు ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. రేవంత్ రెడ్డి కూడా మొర్ర మొత్తుకున్నాడు. అంటే సన్నాసులారా పోయి మీ నియోజకవర్గాలలో తిరగండిరా బాబు, ఇడికి వచ్చి పండకూర్రా. కేసీఆర్ సభకు జనాలు తండోపతండగా పోయిర్రు, కేసీఆర్ సభకు జనాలు పోవడానికి గల కారణం మన పైన ఉన్నటువంటి వ్యతిరేకత. జనాలు ఎంతమంది తిట్టారు తెలుసా? మీడియా ఛానల్స్ కొన్ని 128 మీడియా ఛానల్స్ పోయినాయి కేసీఆర్ సభకు. ఒక్కొక్కరు మైకు పెడితే రేవంత్ రెడ్డికి పొల్లు తిట్టిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుబడి తిట్టిరు జనం. ఏమని తిట్టిరు తెలుసా? వేస్ట్ గవర్నమెంట్ అని తిట్టిరు, వేస్ట్ సీఎం అని తిట్టిరు, చెత్త మంత్రులను తిట్టిరు, వరస్ట్ ఎమ్మెల్యేలను తిట్టిరు, చాతగాని సన్నాసి ప్రభుత్వం అని తిట్టిరు కాంగ్రెస్ ని. జనాలు ఎందుకు తిట్టిరు? వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చి తిట్టించిదా? 500 1000 రూపాయలు ఇచ్చి తిట్టించిదా? వాళ్ళ లోపడున్నటువంటి కసి, వాళ్ళ లోపడున్నటువంటి బాధ. ఆగస్టు 15వ తారీఖు రైతు రుణమాఫీ అని చెప్పి దొంగ మాటలు చెప్పింది ప్రభుత్వం అనే బాధ. మార్చి 31వ తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పి దొంగ మాటలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే బాధ రైతులకు. అందుకే కడుపు మసిలి కడుపులో గాలి ప్రభుత్వాన్ని తెచ్చిరు. ప్రభుత్వం చేసుకున్నటువంటి తప్పిదమే కదా. ప్రభుత్వం మంచి పనులు చేస్తే జనాలు ఎందుకు తిడతారండి? వాళ్ళు పనులు చేస్తలేరు కాబట్టి జనాలు తిడుతున్నారు, వాళ్ళు పనులు చేస్తలేరు కాబట్టి కేసీఆర్ సభకు పోయిర్రు. అరే 16 నెలల్లో కేసీఆర్ సభ పెడితే 7 లక్షల మంది జనాలు అంటే మామూలు విషయమా? అవాకయ్యేటటువంటి మాట ఇది. ఫుల్ సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది కేసీఆర్ సభ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా, అసలే జోక్ కాదు కదా. ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు, భయంకరమైన వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ లీడరు ఒక్క సభ పెడితే 7 లక్షల మందా? మొత్తం గ్రౌండ్ నిండిపోతుందా? ఇదే చెప్పిందంటే హైకమాండ్.
మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ని కాపాడింది అంటున్నట. రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం కూడా కాంగ్రెసే. కాంగ్రెస్ అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్ పనిచేయలేకపోయింది, కాంగ్రెస్ తో శాత కాదని చెప్పి మళ్ళీ మేము మా కేసీఆర్ కోటేసామని కూడా చెప్తారు జనాలు. ఇప్పుడు అదే కనబడుతుంది కదా, మీరు చూడండి, అదే ఉంటది. కానీ ఢిల్లీ హైకమాండ్ మాత్రం చాలా సీరియస్ అయిందంట రేవంత్ రెడ్డి పైన. ఏం చేస్తున్నారు మీరు, అసలు పరిపాలన మీతో అయితలేదు, మీకు శాతం అయితలేదు, పరిపాలన మీరు చక్కగా చేస్తే కేసీఆర్ సభకు అంతమంది జనాలు ఎందుకు పోతారని చెప్పి రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసిరు ఢిల్లీ హైకమాండ్ అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. సరే చూద్దాం ఏం జరగబోతుందో.